ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు నేను మీతో ఒక సీరియస్ టాపిక్ డిస్కస్ అయితే చేయబోతున్నాను. అది సీరియస్ టాపిక్ ఎందుకన్నానంటే, ఇంతకుముందు మనం జియో మాత్రమే తిట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మిగిలిన విఐ, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ కూడా తిట్టుకోవాల్సి వస్తుంది. కానీ నేను ఈ వీడియోలో ఓన్లీ ఎయిర్టెల్ మాత్రం తిట్టబోతున్నాను. మిగతా బిఎస్ఎన్ఎల్, విఐని పక్కనెట్టేయండి. నేను అది సపరేట్ టాపిక్. ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ గురించి, విఐ గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. నా ఫుల్ వీడియోస్లో అండ్ షార్ట్స్లో ఉంటే ఖచ్చితంగా చెక్ చేయడానికి ట్రై చేయండి. దీని రిలేటెడ్ వీడియోలో అట్లీస్ట్ విఐ ఆర్ బిఎస్ఎన్ఎల్ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అది చెక్ చేయండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎయిర్టెల్ ఒకప్పట్లో జియో రాకముందు బెస్ట్ నెట్వర్క్ అనమాట. బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ రెండు ఎక్కడికి వెళ్ళినా టవర్ ఉండేవి, ఎక్కడికి వెళ్ళినా వచ్చేవి. సరే, బిఎస్ఎన్ఎల్ పక్కన నెట్టేస్తే ఎయిర్టెల్ ప్రైవేట్ నెట్వర్క్ అయినా సరే వాడుకున్న టవర్స్ ఇంకెక్కడ ఉండవు నన్ను అడిగితే ఇండియాలో. జియో అంటే ఈ మధ్య వచ్చి ఎయిర్టెల్ వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ తీసుకునేది ఇస్తుంది. కానీ ఎయిర్టెల్ అప్పట్లో ఒక 10 years 15 years నా చిన్నప్పుడు చూసుకుంటే అసలు దాన్ని బీట్ చేసే నెట్వర్క్ దొరుకుతుందా, అసలు దాన్ని బీట్ చేసే నెట్వర్క్ వచ్చిద్దా అనిపించేది. తర్వాత యూనినార్, ఎయిర్సెల్, ఇట్లా రకరకాల వర్జిన్, ఇట్లా చాలా రకరకాల టాటా డోకోమో, ఇట్లా రకరకాలు అయితే వచ్చినాయి. కానీ జియో దెబ్బకి అంతరించిపోయినాయి. ఇంకా ఎయిర్సెల్ అయితే షట్ డౌన్ అయిపోయింది. అండ్ వాటి నుంచి వచ్చేసి వర్జిన్, టాటా డోకోమో ఇవన్నీ అమ్మేసుకొని ఇంకా ఎయిర్టెల్ దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఇంకా తర్వాత మనకు తెలిసిందే, ఐడియా, వోడాఫోన్ సపరేట్ ఉండి వెళ్ళి విఐ సరిపోయింది. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎయిర్టెల్ అన్లిమిటెడ్ 5G పేరుతో చేస్తున్న మోసం అనమాట. ఎవరో దాకింది నేనే ఫేస్ చేశాను ఆ మోసం. అందుకని మీ ముందు చెప్తామని చెప్పి వచ్చేసాను డైరెక్ట్గా. ఏం లేదు, వాడు చేసే సింపుల్ కాన్సెప్ట్ ఒకటే. అన్లిమిటెడ్ 5G అంటాడు. డైలీ 2GB తర్వాత అన్లిమిటెడ్ 5G అయితే మనకి యాక్టివేట్ అవుద్ది. ఎందుకంటే 2GB వాడు మనం వేసుకునేది కాబట్టి. కానీ ఇక్కడే తప్పులో కాలేస్తారు. ఆ 2GB అవ్వకూడదు. ఎందుకంటే అన్లిమిటెడ్ 5G ఇచ్చాడంటే మంత్లీ 300GB అండ్ రోజుకి 10GB లెక్కన వాడుకోవచ్చు అనమాట. ఒకవేళ రోజుకి 10GB వాడకపోయినా మొత్తాన్ని 300GB అయితే వాడుకోవచ్చు. ఇక్కడే ఎయిర్టెల్ మంత్ గేమ్స్ ఆడతాడు. ఆడి చెప్పడం 300GB ఎత్తాడు. మనం తిప్పి కొడతాం 150GB కూడా వాడడం. మహా అయితే ఒక 100GB వాడతాము అంటే రోజుకి ఒక 3GB వేసుకోండి. రోజుకి ఒక 3GB వాడతాము మహా అయితే 4GB 120GB వేసుకోండి. కానీ ఆడు ఏం చేస్తున్నాడంటే, ఆ 2GB మన అన్లిమిటెడ్ ప్యాక్ ఏదైతే ఉందో ఆడు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 3GB per day, 4GB ఈ ప్యాక్స్ వరకే ఆడు అన్లిమిటెడ్ 5G ఇస్తున్నాడు. తర్వాత 4G సిగ్నల్ కలిపి మన ఎర్రి పుష్పాలు చేస్తున్నాడు అనమాట. సో దీనిపై మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే చాలా కోపం వస్తుంది ఎయిర్టెల్ నెట్వర్క్ గురించి. ఇంతకుముందు జియోనే తిట్టేవాడిని, కాకపోతే కొంచెం జియోనే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వీడు ఏంటో సడన్గా ఎయిర్టెల్ నుంచి జియోకి షిఫ్ట్ అయిపోయాడు అనుకోమాకండి. నేను చెప్పాను కదా నిన్నే, మనం మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడు అని చెప్తాం. ఎందుకంటే నేను జియో చాలాసార్లు గమనించాను. అది కొన్నిసార్లు అన్లిమిటెడ్ 5G నాకు ఓన్లీ కాల్స్ ప్లాన్ వేసుకున్నా నాకు అన్లిమిటెడ్ 5G వచ్చేది. ఇంతకుముందు 189 ప్లాన్ ఇలా ఉండే కదా, దానికి వేసుకుని నాకు అన్లిమిటెడ్ 5G ఇచ్చేవాడు జియో. కానీ ఎయిర్టెల్ 189 అన్లిమిటెడ్ 5G ఇస్తాడా? ఇవ్వడు. 199కి ఓన్లీ కాల్స్ ఎత్తాడు, 2GB నెట్ మన మొహాన్ని పడి ఎత్తాడు. నేనేం చెప్తున్నా, ట్రూనెస్ ఎయిర్టెల్లో లేదు, జియోలో ఉంది. వాడు ట్రూ 5G నెట్వర్క్ అంటే 5G నెట్వర్క్ కరెక్ట్గా ఇస్తున్నాడు. ఎయిర్టెల్లో మాత్రం 4G టవర్స్ కలిపి మనకైతే 5G ఇస్తున్నాడు. దీనిపైన చాలా కంప్లైంట్స్ అయితే వచ్చినాయి ఎయిర్టెల్ మీద. అయినా సరే వాడు మారట్లేదు. నాకైతే మరీ దారుణం. రోజు 10GBకి నేను 5GBకి అయిపోయేవాడు. నేను 5GBకి అసలు డే అయిపోయేది, ఛార్జింగ్ కూడా అయిపోయేది ఫోన్లో. అలాంటి నాకు ఒక 2-3GB వాడంగా 90% అయిపోయిందని వస్తుంది. అది ఇప్పటికీ షాక్ నాకు. సో మీలో ఎంతమందికి ఇలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇలా కనుక ఎయిర్టెల్ కంటిన్యూ అయితే ఫ్యూచర్లో మిగతా కంపెనీస్ పట్టిన గతి ఎయిర్టెల్కి అయితే పట్టే ఛాన్స్ ఉంది. మళ్ళీ విఐ బెస్ట్ దీనికంటే. ఇచ్చిన కాడికి 4G ఇచ్చిన అన్లిమిటెడ్ ఇస్తాడు. ఒకవేళ 5G లేకపోవచ్చు. తిరుమల అండ్ వైజాగ్లో అయితే ఉన్నాయి 5G. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయితే పెద్ద ఏం లేవులేండి. అది 2 ఏరియాస్ మాత్రం ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఇచ్చిన కాడికి బాగానే ఇస్తున్నాడు వాడు. ఎయిర్టెల్ లాగా మోసం చేయట్లేదు. 300GB అని 300GB ఇస్తున్నాడు. ఇట్లా చాలా చేస్తున్నాడు. విఐ చాలా బెస్ట్ నన్ను అడిగితే ఎయిర్టెల్ కంటే. మీరు ఎంతమంది విఐ సిమ్ వాడుతున్నారు, బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నారు, ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారు, జియో సిమ్ వాడుతున్నారు, ఈ 4 నెట్వర్క్స్ వాడుతున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. నాకైతే చాలా షాక్ గురయ్యాను అనమాట నేను ఎయిర్టెల్లో చేసే ఈ పనులను బట్టి. మీరు ఎంతమంది అలాగే షాక్ అయ్యారు? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు ఎంతమంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడి నుంచి అయినా ఇలాంటి కంపెనీలు మనం దోచుకుంది అనుకున్నా మనమే జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం వాళ్ళ మీద
కొంచెం కాన్సంట్రేషన్తో మన డబ్బులు మనం ఎట్లా ఖర్చు పెడతామని ఉండాలన్నమాట. సో గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నా షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్రతిసారి షార్ట్ వీడియో చేయాలంటే నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఒకసారి లాంగ్ ఉంటుంది. సో ప్రతిసారి షార్ట్ టాపిక్ అయితే కుదరకపోవచ్చు. సో కొంచెం లాంగ్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎక్కువ వ్యూస్ ఏమో అవసరం, వేలల్లో అవసరం, లక్షల్లో అవసరం, మినిమం 100-200 వ్యూస్ వచ్చి నేనైతే హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. అది. థ్యాంక్ యూ సో మచ్.